వదిలించుకుని ప్రపంచంలోకి వెళ్ళారు. ఆ ప్రక్రియలో శిరీష్ కూడా తన బాల్యాన్ని పదిలంగా కాపాడుకుంటూ ఆలంబన పిల్లలతో పాటు నన్ను ఒక పసిపిల్లగా స్పందిస్తూ చివరిదాకా గడిపి వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు కవితా సంకలనాల్లో కూడా పిల్లల గురించి వేదన, తపన, స్పందన ఉంటుంది. నా బాల్యాన్ని దోచింది ఎవరు అంటూ వైష్ణవి ప్రశ్నించిన పాలస్తీనా పిల్లల్లో పాలస్తీనా దేశాన్నంతా కూడా ఆకుపచ్చ రంగుతో నింపాలి అని తపనపడే పిల్లల గురించి నానంతా కూడా చిన్న వేడుక అనుకోవడం ఒక చిన్న సమావేశం సంఘటనగా మనం చేస్తున్నాం. కొనసాగే బాల్యానికి ఒక చక్కటి కొనసాగింపు ఈనాటి సభ అనుకుంటాను. శిరీష బాల్యమంతా గడిపింది, బాల్యంతో అనుబంధం కోల్పోకుండా వెళ్ళింది. దాన్ని కొనసాగించే ప్రయత్నాన్ని సాగిస్తున్న వైష్ణవికి, చరణ్కు నా అభినందనలు. ఈ జ్ఞాపికకు సార్థకత ఆ జ్ఞాపిక అందుకున్న వారి ద్వారానే వస్తుంది, ఇచ్చేవాళ్ళ ద్వారా కాదు. ఆ రకంగా తమ కవిత్వంతో శిరీష జ్ఞాపికకు ఒక సార్థకత చేకూర్చినందుకు వైష్ణవికి, చరణ్కి మా ధన్యవాదాలు.